సేమ్ టైం తెలంగాణ ఉద్యమంలో కీలకమైన ఘట్టం మిలియన్ మార్చ్ 2011 మార్చి 10వ తేదీన ఏదైతే లక్షలాదిగా ట్యాంక్ బండ్కు చేరుకొని వ్యూహాత్మకంగా మొత్తంగా ట్యాంక్ బండ్ను ముట్టడించిన నేపథ్యం ఏదైతే ఉందో అది తెలంగాణకు మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఆ మిలియన్ మార్చ్ వల్లనే తెలంగాణ సాధించడంలో అతిశక్తి లేదనేది కూడా అందరూ తెలుసుకున్న నేపథ్యం ఉంది. ఇందులో భాగంగా ఈరోజు మిలియన్ మార్చ్ సందర్భంగా గన్ పార్క్ వద్దకి చాలా మంది తెలంగాణ సంబంధించిన ఉద్యమకాలు రావడం జరిగింది. ప్రస్తుతం సిపిఐ న్యూ డెమోక్రసీ గోవర్ధన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఆ రోజు ఇప్పటికీ గుర్తు మీరు వ్యూహాత్మకంగా ఫ్లైఓవర్ నుంచి వెళ్ళి పైకి రావడం అనేది అసలు ఆ రోజు ఏం జరిగింది? అసలు చాలా ఇన్ని సంవత్సరాల తర్వాత మిలియన్ మార్చ్ అంటే ఏమిటి, మార్చి 11 ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి, అది శాసనసభ ప్రాంతమైనటువంటి గన్ పార్క్ దగ్గర స్ఫూర్తి సభ పేరుతో ఈరోజు మీటింగ్ అవడం అనేటువంటిది ఒక గొప్ప సందర్భం. ఆనాడు ఉండేటువంటి సీమాంధ్ర కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను మేము ఇవ్వము, తెలంగాణ ఉద్యమం అణగారిపోతుంది అని దాని మీద రకరకాల ప్రయోగాలు చేసి అప్పటికే బలిదానాలు, అప్పటికే అనేక రకాల నిర్బంధాలు, ఆంక్షలు, కేసులు, జైల్లో ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఈ ఉద్యమాన్ని ఆకాశాన్ని అంటే విధంగా దీన్ని తీసుకెళ్లాలనే పేరుతో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ భాగస్వామిగా ఉండేటువంటి తెలంగాణ జేఏసీ మార్చి 10న చలో మిలియన్ మార్చ్ అనేటువంటి ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపుని ఆనాడు ఉండేటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్లో చీమ చిటుక్కుమనడానికి వీల్లేదు అని అటు రైళ్ళని ఇటు బస్సుల్ని మొత్తం కూడా ఒక రకంగా బంధించినటువంటి ఒక లాకప్లో వేసినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. దాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఛేదించింది. సరిగ్గా అదే రోజు మేము మార్చి 10 1 గంటలకల్లా ట్యాంక్ బండ్ను మేము ముద్దాడతాము, మిలియన్ మార్చిని చేసి తీరుతామని ఏదైతే ప్రకటన చేసినామో దానికి అనుగుణంగానే వ్యూహాత్మకంగా బహుశా ఎవరూ ఊహించలేని విధంగా మేము ఒక పెళ్లిని చేసి అందరినీ 1000 మందికి పైగా కార్యకర్తల్ని డంపు చేసి సరిగ్గా 1 గంటకి ట్యాంక్ బండ్ని ముద్దాడి మొత్తం తెలంగాణ ప్రజలందరినీ కూడా మీరు అణిచివేయలేరు, చూడండి అణిచివేతల మధ్యనే ప్రతిఘటన ఉంటుంది, మొత్తానికి తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదం ఉంటుందని చాటి చెప్పినటువంటి మిలియన్ మార్చ్ సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. ఈ సందర్భంగా మేము ప్రజలకు తెలియజేయదలుచుకుంది ఏంటంటే, పోరాడి సాధించుకున్న తర్వాత తెలంగాణని ఏ ఒక్కరో ఇద్దరో ఏ కుటుంబమో ఏ పార్టీ చేసింది కాదు, సబ్బండ వర్గాల ప్రజలు చేసినటువంటి ఈ పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఒక ప్రభుత్వం అయిపోయింది, 2 సార్లు పరిపాలించారు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇంకొక ప్రభుత్వం నడుస్తుంది. మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే, మీరు తెలంగాణ ఉద్యమకారులకు హామీలు ఇచ్చారు, తెలంగాణ ఉద్యమకారులు గుర్తిస్తామన్నారు, గత ప్రభుత్వం గుర్తించలేదు, గత ప్రభుత్వం మూర్ఖంగా ఉంది, గత ప్రభుత్వానికి ఈ పట్టింపు లేదని అన్నారు. అనే కాకుండా మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టారు, ఉద్యమకారుల్ని మేము గుర్తిస్తాము, ఉద్యమకారులకి మేము ప్రతి ఒక్కరికి 25,000 రూపాయల పెన్షన్ ఇస్తాము, 250 గజాల స్థలం ఇస్తాము, వాళ్ళకు హెల్త్ కార్డు ఇస్తాము, సమున్నతమైనటువంటి గుర్తింపును మేము తీసుకొస్తామని చెప్పారు. కానీ 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. వాస్తవానికి ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ఉండే కాలము 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎన్నికలకే పోద్ది, ఇక మిగిలింది 4. 2 సంవత్సరాలకు పైగా గడిచిపోయింది. ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకారులు ఎవరు అని తేల్చడానికి ఒక కమిటీని కూడా ప్రాసెస్ చేయలేదు. అంటే ఏబిసిడీలు కూడా ప్రారంభం కాలేదు. నిన్న మొన్న మీరు మాట్లాడుతున్నారు, పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, మా ప్రభుత్వం మేము దీన్ని రెగ్యులర్గా చేసేటువంటి ఆలోచన ఉన్నది, మా ఎన్నికల వాగ్దానం ఏదైతుందో దాన్ని చేస్తామంటున్నారు. కానీ రేపు జరగబోయేటువంటి 16వ తారీఖు నాడు జరగబోయేటువంటి శాసనసభలో ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమకారులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, అది పెన్షన్ కావచ్చు, లేకపోతే ఆరోగ్యం కావచ్చు, ఇంటి స్థలం కావచ్చు, ఇతర గౌరవప్రదమైనటువంటి కోరికలన్నింటినీ కూడా మీరు నెరవేర్చాలని, నెరవేర్చకుండా ఇంకా మీరు జాగు చేస్తే తెలంగాణ ప్రజలు మిలియన్ మార్చి స్ఫూర్తితో ఉన్నారు. మిలియన్ మార్చి స్ఫూర్తి అంటే ఒక పార్టీని మార్చి ఇంకొక పార్టీని తీసుకురావడం కాదు, ఒక జెండా పోయి ఇంకొక జెండా రావడం కాదు. తెలంగాణ ఉద్యమకారులు ఏ నినాదంతోటైతే, ఏ ఆకాంక్షతోటైతే, ఏ స్పిరిట్ తోటైతే 1200 మంది బిడ్డల ఎవరైతే త్యాగం చేశారో, ఆత్మ బలిదానం చేశారో
వాళ్ళందరి త్యాగాన్ని స్ఫూర్తిని తీసుకొని తప్పనిసరిగా ఒక ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించడానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కానీ ఆనాటి ఉద్యమకారులు కానీ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ చివరగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు భూమి మీదకి రండి, మీరు పేదల గుడిసెలు కూల్చేయకండి. ఖమ్మంలో వెలుగుమట్ల దగ్గర మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అంతకుముందు ప్రభుత్వం ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు. ఇందిరమ్మ పథకం అన్న అది లేదు. కానీ 12 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉంటే వాళ్ళని మీరు అర్ధరాత్రి 2000 మంది పోలీసుల్ని 20 ప్రొక్లెయిమ్లు పెట్టి ఏదో ఇతర దేశాల మీద యుద్ధం చేసినట్టు బాంబులు వేసినట్టు నేలమట్టం చేశారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్య, పేదల వ్యతిరేక చర్య మీ ప్రభుత్వాన్ని మరింత అప్రతిష్ట పాలు చేస్తుంది. అట్లాగే మూసీ పరివారం ప్రక్షాళన పేరుతో మీరు చేస్తున్న కార్యక్రమాలు కూడా అది మళ్ళీ గత ప్రభుత్వం కాళేశ్వరం సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్లు ఎట్లా సంపాదించుకుందో మీరు మరో 1,00,000 కోట్లు సంపాదించుకోవడానికి తప్ప ఇది పేదలను ఉద్ధరించే పథకం కాదు అనేటువంటి సంకేతాన్ని ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారు. మీరు అందుకని ప్రజల్ని నిర్వాసితులు చేయకండి, ప్రజలకు సంబంధించిన ఉపాధిని, భుక్తిని, జీవికను పోగొట్టకండి. వాళ్ళతో మాట్లాడండి, సంప్రదించండి. మేము ఇది కొత్తగా కోరుతున్నది కాదు. మీరు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ అయినటువంటి ప్రజా పాలన ఏదైతే ఉందో, ప్రజాస్వామిక పాలన ఏదైతే ఉందో దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి కీలకమైన ఘట్టాలు అంటే తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఈ కీలకమైన ఘట్టాలు నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి. ప్రభుత్వాలు అంటే ఆ ఘట్టాల వల్లనే ఇలాంటి ప్రభుత్వాలు వీళ్ళందరికీ కూడా పదవులు కావచ్చు అవన్నీ రావడం జరిగింది. మరి ఇట్లాంటి తెలియకుండా ప్రభుత్వమే ఒక అధికారికంగా చేయాల్సిన కార్యక్రమాలను రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టారు? మేము 100% ఇదే చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? తెలంగాణకు సంబంధించిన చరిత్ర తెలవాలంటే గతం తెలవకుండా వర్తమానం ఉండదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు ఉండదు. తెలంగాణ ఉద్యమం చాలా 1967 కాలం నుంచి ఉన్నది. 67లో 370 మంది ఆత్మబలిదానం చేసుకున్నారు. కానీ 40 సంవత్సరాలుగా ఆరిపోకుండా నిప్పు కనిక మా రాష్ట్రం మాకు కావాలనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అనేక రకాల సాహిత్యం వల్ల, అనేక రకాల పాటల వల్ల, అనేక పుస్తకాల వల్ల, అనేక దృశ్యాల వల్ల అది సజీవంగా ఉంది. అందుకని ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చరిత్ర ఏమిటి, తెలంగాణలో ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి కారకులు ఎవరు, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏందనేటువంటిది ఒక విపులమైనటువంటి చరిత్రగా దాన్ని రికార్డ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని, దాన్ని వెంటనే ఈ రాబో శాసనసభలోనే దీనిపై కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని మేము కోరుతున్నాం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే గోవర్ధన్ గారు ఆ రోజు మిలియన్ మార్చ్ సందర్భంగా ఏ విధంగానైతే తాము ట్యాంక్ బండ్కు చేరుకున్నామనేది కూడా ఆ రోజులను గుర్తు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వమే అధికారికంగా వీటిని నిర్వహించాలని కూడా చెప్తున్న నేపథ్యం, ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ కూడా తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలవాలని కూడా వారు చెప్తున్న నేపథ్యం. వీడియో ప్రభాకర్ గణేష్ సమయం హైదరాబాద్.